హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. లొకేషన్ హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్. ఇక్కడ వారం ప్రతి శనివారం ఆక్షన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం 150+ వెహికల్స్ అయితే ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆప్షన్ మార్చి ఫస్ట్ వీక్ అయితే జరిగింది. ప్రతి శనివారం ఉంటుంది ఆప్షన్. లొకేషన్ హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్. గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసిన లొకేషన్ వస్తుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి 10,120 కట్టాలి. 10,120. ఆధార్ కార్డ్, పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి. 10,000 క్యాష్ తెచ్చుకోండి. ఒకవేళ మనం వెహికల్ ఏం కొనకపోతే మన 10,000 మనకు అప్పుడే స్పాట్లో రిఫండ్ ఇస్తారు. ఏదైనా సరే చెక్ చేసుకొని చూసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటేనే వాడుకోవచ్చు. రేట్ అనేది వాళ్ళు చెప్పింది కాక మనం ఆఫర్ చెప్పొచ్చు. ఇస్తారు, లేదంటే లేదు. కొన్న వాళ్ళకైతేనే ప్రాసెస్ ఉంటుంది. కొనకపోతే మన 10,000 మనకు అప్పుడే రిఫండ్ ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న బైక్స్, ఇక్కడ కనిపిస్తున్న స్కూటీస్ అయితే పార్ట్ 1, పార్ట్ 2కి అయితే వీడియోస్ చేసిన ఛానల్లో అప్లోడ్ చేసిన, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు పార్ట్ 3 వీడియో. ఈ వీడియోలో ఏంటంటే సేల్ అయిపోయినాయి. మొన్న ఆప్షన్లో ఏమైతే సేల్ అయినాయో పక్కకు పెట్టిరో. సో ఇప్పుడు వాటి ప్రైజెస్ చెప్తాను. ఇదైతే మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ మోడల్ ఏ ప్రైస్కి సేల్ అయిందో మీకు ఐడియా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఇంకా ఏమేమి యాక్టివాస్ ఉన్నాయి, ఏమేమి బైక్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తా, షార్ట్స్ కూడా చూడండి. మీకు ఇంకా ఈజీ ఉంటుంది ప్రైజెస్ అనేవి. చాలా వెహికల్స్ సేల్ అయినాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక వెనకాల ఒక 8, ఇవి ఒక 15, ఇవి ఒక 15, 20, 30, 40 వెహికల్స్ దాకా సేల్ అయిపోయినాయి. సేల్ అయిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొన్న తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10,000 ఏవైతే కట్టినామో అవి ఆపుతారు. ఎందుకంటే కొన్న తర్వాత మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అంటే అవి సెక్యూరిటీ డిపాజిట్ లాగా ఉంటాయి. కొన్న తర్వాత మీ బుక్ నెంబర్ ఉంటుంది, దాని మీద సోల్డ్ అన్న తర్వాత మీకు కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో మీకు సాటర్డే తీసుకున్నాం, మండే నుంచి ఫ్రైడే దాకా టైం ఇస్తారు. వచ్చి ఫుల్ పేమెంట్ చేసుకోవాలి. మండే ఆర్ ట్యూస్డే, వెనస్డే మీ ఇష్టం. ఎప్పుడైనా వచ్చి ఫుల్ పేమెంట్ కట్టంగానే మనకు ఒక ప్లేస్ చెప్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీఏది అనుకోండి, అక్కడ మనం కట్టుకోవాలి. ఉప్పల్ అనుకోండి, ఉప్పల్ శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్బీనగర్ శ్రీరామ్ ఫైనాన్స్, అలా ఫైనాన్స్లు ఉంటాయి. లేదు అంటే మీకు వాళ్ళు చెప్తారు. సో ఇది ఆఫీస్. సో ఇక్కడ వాళ్ళు ఉంటారు. మండే టు ఫ్రైడే ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది ఆఫీసు. సో ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. మీరు వచ్చి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సండే హాలిడే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ఆటోమాల్ అయినా సండే హాలిడే. సో మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మండే రోజు వచ్చి ఫుల్ పేమెంట్ చేస్తే వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. మీకు డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు చెప్తారు, ఏ డేట్కి ఇస్తారు అనేది. సో మీకు కొన్న అమౌంట్ ఇప్పుడు 50,000 అనుకోండి, 50,000 కట్టాలి. ఈ 10,000 ఏవైతే ఉంటే మీరు ఫస్ట్ కడతారు కదా బుక్లెట్ కోసం, ఆ 10,000లో నుంచి సర్వీస్ ఛార్జ్ కట్ చేసుకొని మీకు మిగతా అమౌంట్ అనేది బ్యాంక్లో వేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక 40,000 బండి కొన్నారు, 40,000 కట్టాలి. ఈ 10,000లోకి వెళ్ళి 2.5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కొన్నందుకు. 2.5% అంటే ఎగ్జాంపుల్ 2,500 వేసుకోండి. ఆ 2,500కి 18% GST, 450 రూపాయలు. సో అవి మొత్తం ఎంత? 2,500, 480 రూపాయలు. ఒక మొత్తం రౌండ్ ఫిగర్ 3,000 వేసుకోండి. ఆ 3,000 కట్ చేసుకొని మిగతా 7,000 మీ అకౌంట్లో వేస్తారు. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అదే సర్వీస్ ఛార్జ్ అని ఏం లేదు, 2,500. సో అటు ఇటు ఉండొచ్చు ప్రైస్ అనేది, నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. సో మీకైతే వెహికల్ అయితే అప్పుడే ఇచ్చేస్తారు. పేమెంట్స్ అనేవి చూసుకోండి. ఈఎంఐ ఆప్షన్ అయితే ఉండదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలియక ఒకవేళ తీసుకున్నా సరే మీకు అప్పటికప్పుడు మళ్ళీ 1 వీక్లో 50,000, 60,000 అడ్జస్ట్ చేయాలంటే కూడా కష్టమవుతుంది. సో చూసుకోండి అందుకే వచ్చే ముందే. అండ్ ఇవైతే ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్ ఉంటాయి, ఒరిజినల్ ఆర్ట్స్ ఉంటాయి, టీఆర్ బండ్లు ఉంటాయి. సో వాళ్ళు చెప్తారు మీకు ఆప్షన్ అప్పుడు. 12:30కి ఆప్షన్ స్టార్ట్ చేశారు. 11:30 కల్లా రండి. మీరు 12కి వచ్చినా సేఫే. వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి వచ్చి మనం వెహికల్ చూసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ ఇవ్వరు, స్టార్ట్ చేయరు, యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో తీసుకోవాలి. అది చూసుకోండి. ముందే చెప్తున్నాను, ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, అందుకని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇప్పుడు ప్రైజెస్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. లాట్ నెంబర్ 113 మనకి ఇలా బుక్లెట్లో డీటెయిల్స్ ఉంటాయి. బుక్ నెంబర్లో ఇది మనకు బుక్ ఇస్తారు. 10,000 కడతాం కదా, అప్పుడు బుక్ ఇస్తారు. 20,000 అక్కడ పెద్దంబర్పేటలో కార్స్కి 20,000 ఎంట్రీ ఫీజు, ఇక్కడ 10,000 ఎంట్రీ ఫీజు. బుక్లెట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకు ప్రైజెస్ అనే ఆప్షన్ టైంలో చెప్తారు. లాట్ నెంబర్ 113 2023 మోడల్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్. రిజిస్ట్రేషన్ అయింది ఆర్టీఏ ఫార్మ్స్, అంటే దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు. సో దీనికి మీకు ఎన్ఓసి ఇస్తారు. ఫామ్ 35 ఆర్ ఫామ్ 36 ప్రొడ్యూస్ చేస్తారు. 2023 హీరో హెచ్ఎఫ్ డీలక్స్. ప్రైస్ 33,000 సోల్డ్. 33,000 సేల్ అయిపోయింది. 2023 మోడల్. ఇప్పుడు ఆర్టీఏ ఫార్మ్స్ కాబట్టి మీకు ఒక 8 నుంచి 10,000 దాకా ఆర్సీ ట్రాన్స్ఫర్కి ఖర్చు వస్తుంది. ఇప్పుడు 33,000, అవి ఒక 10,000, 44,000. మళ్ళీ ఇక్కడ ఒక 3,000 పే చేస్తాం, 47,000. సో రౌండ్ ఫిగర్ దాకా మీకు 50,000 అవుతుంది. మీరు వచ్చే ప్రైజే చూసుకోకండి, మీకు తర్వాత పేపర్ వర్క్ కూడా అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. లాట్ నెంబర్ 92. ఎందుకంటే నేను చెప్పాలి, ఎందుకంటే నేను వీడియోస్ చేయడమే కాదు మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, అది మీకు తెలియాలని చెప్పి క్లారిటీగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాట్ నెంబర్ 92 2023 మోడల్
బజాజ్ ప్లాటినం 100cc టీఆర్ బండి అంటే ఇది ఓనర్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో దీనికి మీకు ఏంటంటే షోరూమ్ నుంచి టీఆర్ సెట్ ఇప్పిస్తారు, ఎన్ఓసి ఇస్తారు. ఇది ఓనర్ని పట్టుకొని చేయించుకోవాల్సిందే. టీఆర్ బండ్లు అయితే చాలా రిస్క్ ఉంటుంది. 10,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. 23 మోడల్, ప్రైస్ 25,000 పోయింది. 23 మోడల్ 25,000 పోయింది అంటే అర్థం చేసుకోండి. పేపర్ వర్క్ దీనికైతే ఒక టీఆర్ బండికి ఒక 15,000 పైనే ఖర్చు వస్తుంది రిజిస్ట్రేషన్కి. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. లాట్ నెంబర్ 128, 2023 మోడల్ స్ప్లెండర్ ప్లస్ 2023 స్ప్లెండర్ ప్లస్ రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఓ ఫార్మ్స్, ప్రైస్ 33,000 సోల్డ్. 33,000 సేల్ అయిపోయింది. 2023 మోడల్. లాట్ నెంబర్ 139, 2024 మోడల్ హోండా ఎస్పీ 125 2024 మోడల్ రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఓ ఫార్మ్స్, ప్రైస్ 54,000 సోల్డ్. 54,000 సేల్ అయిపోయింది. 24 మోడల్. సో ఆర్సీ అనేది మనమే చేయించుకోవాలి. ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని ఆర్టీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మనమే చేయించుకోవాలి. లాట్ నెంబర్ 138, 2025 మోడల్ హోండా ఎస్పీ 125 టీఆర్ బండి, రిజిస్ట్రేషన్ కాలేదు. 25 మోడల్ టీఆర్ బండి, ప్రైస్ 65,000, 65,000 సేల్ అయిపోయింది. 25 మోడల్. లాట్ నెంబర్ 137, 2025 మోడల్ హోండా ఎస్పీ 125 టీఆర్ బండి, ఇది కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. మ్యాక్స్ ఈ టీఆర్ బండ్లు ఈ డీలర్లు ఉంటారు కదా, బయట మనం చూస్తుంటాం కదా, సేల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు, చేపించుకుంటారు. 25 మోడల్ హోండా ఎస్పీ 125 టీఆర్ బండి, ఆర్టీఓ ఫార్మ్స్, 60,000 సేల్ అయిపోయింది. 60,000 సోల్డ్. లాట్ నెంబర్ 4, డైరెక్ట్ లాట్ నెంబర్ 4, 2022 మోడల్ హీరో డెస్టినీ 125cc, సీట్ ఒక్కటే డ్యామేజ్ అయింది, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. 22 మోడల్ హీరో డెస్టినీ డెడ్ చీప్. ఇదైతే చూడండి 22 మోడలు 15,000 సేల్ అయిపోయింది. 15,000 సోల్డ్. 22 మోడల్ 15,000. అక్కడ సీట్ ఒక్కటే డ్యామేజ్ ఉంది కానీ బండి అంతా బాగానే ఉంది, చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి అంతే. 22 మోడల్ 15,000కి సోల్డ్. లాట్ నెంబర్ 10, 2024 మోడల్ హోండా యాక్టివా, రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఓ ఫార్మ్స్, ఆర్టీఓ ఉప్పల్, ప్రైస్ 55,000 సోల్డ్. 55,000 సేల్ అయిపోయింది. 2024 మోడల్. లాట్ నెంబర్ 16, 2023 మోడల్ హోండా యాక్టివా 125cc, రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఓ ఫార్మ్స్, ప్రైస్ 45,000 సోల్డ్. 45,000 సేల్ అయిపోయింది. 23 మోడల్. లాట్ నెంబర్ 27, 2023 మోడల్ హోండా యాక్టివా, రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఓ ఫార్మ్స్, ప్రైస్ 45,000 సోల్డ్. 45,000 సేల్ అయిపోయింది. 2023 మోడల్. లాట్ నెంబర్ 39, హోండా యాక్టివా 2024 మోడల్ టీఆర్ బండి, ఇది ఓనర్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. 24 మోడల్ హోండా యాక్టివా టీఆర్ బండి, ఆర్టీఓ ఫార్మ్స్, మీటర్ రీడింగ్ చూడండి 25,000 తిరిగింది. ప్రైస్ 42,000 సోల్డ్. 42,000 సేల్ అయిపోయింది. 24 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 32, 2025 మోడల్ 2025 టీఆర్ బండి, ఓనర్ పేరు మీకు కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. మీకు టీఆర్ సెట్ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. ఇది ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. సో మీకు ఆర్టీఏలో ఉప్పల్లో తెలిసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ కనుక్కోండి. కొనే ముందు 11:30కి వస్తారు కదా, అప్పుడు కనుక్కోండి. ఇట్లా ఒక బండి చూసినాం యాక్టివా 25 మోడల్, ఇట్లా టీఆర్ సెట్ ఇస్తారంటే, ఎన్ఓసి ఇస్తారంటే, మీరు ఆర్సీ చేపిస్తారా, అవుతుందా మీతోనా అని చెప్పి అడగండి. ఎవరైనా ఏదైనా తీసుకున్నా సరే వాళ్ళు చేపిస్తా అంటేనే తీసుకోండి. 25 మోడల్ హోండా యాక్టివా, ప్రైస్ 58,000 సోల్డ్. 58,000 సేల్ అయిపోయింది. 25 మోడల్. పేపర్ వర్క్ ఒక 15,000 పైనే ఖర్చు వస్తుంది. 60 వేసుకున్న 15,000 పేపర్ వర్క్, మొత్తం 75,000 అవుతుంది. దట్టు సింగిల్ పేమెంట్ చేయాలి. లాట్ నెంబర్ 34, 2024 మోడల్ 2024 హోండా యాక్టివా, రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఏ ఫార్మ్స్, రంగారెడ్డి ఆర్టీఏ, ప్రైస్ 35,000, 35,000, 2024 మోడల్. లాట్ నెంబర్ 33, 2025 మోడల్ హోండా యాక్టివా టీఆర్ బండి, రిజిస్ట్రేషన్ కాలేదు. 25 మోడల్, ప్రైస్ 53,000 సోల్డ్. 53,000 సేల్ అయిపోయింది. దగ్గర హాఫ్ ప్రైస్. కొత్త బండి 1,20,000 ఉంది. 25 మోడల్ 53,000 సేల్ అయిపోయింది. లాట్ నెంబర్ 37, చలాన్ ఏమన్నా సరే మనమే క్లియర్ చేసుకోవాలి, అది కూడా చూసుకోండి. వీళ్ళు మెన్షన్ చేశారు, కాకపోతే మీరు కూడా చెక్ చేసుకోండి చలాన్లు. లాట్ నెంబర్ 37, 2024 మోడల్ హోండా యాక్టివా, రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీఏ ఉప్పల్, ప్రైస్ 53,000 సోల్డ్. 53,000 సేల్ అయిపోయింది. 24 మోడల్. లాట్ నెంబర్ 46, హోండా యాక్టివా 2023 మోడల్ హోండా యాక్టివా, రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఏ ఫార్మ్స్, ప్రైస్ 41,000 సోల్డ్. 41,000 సేల్ అయిపోయింది. లాట్ నెంబర్ నెక్స్ట్ 59, 2024 మోడల్ 2024 సుజుకి బిర్గ్మన్
టీఆర్ బండి రిజిస్ట్రేషన్ కాలేదు, ఆర్టీఏ ఫార్మ్స్. లాట్ నెంబర్ 59 సుజుకి బుర్గమ్యాన్ టీఆర్ బండి ఆర్టీఏ ఫార్మ్స్. ప్రైస్ 73,000 సోల్డ్, 73,000కి సేల్ అయిపోయింది. నెక్స్ట్ లాట్ నెంబర్ 60. లాట్ నెంబర్ 60 2024 మోడల్, 2024 సుజుకి బుర్గమ్యాన్ రిజిస్ట్రేషన్ అయింది, అంటే నెంబర్ ప్లేట్ ఉంది కానీ ఒరిజినల్ ఆర్సీ లేదు. 24 మోడల్ బుర్గమ్యాన్, ప్రైస్ 57,000, 57,000 24 మోడల్. లాట్ నెంబర్ 63. లాట్ నెంబర్ 63 2023 మోడల్ సుజుకి బుర్గమ్యాన్ స్ట్రీట్, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీ హైదరాబాద్ వెస్ట్ ఆర్టీఏ. ప్రైస్ 50,000, 60,000 2023 మోడల్. లాట్ నెంబర్ 65 2024 టీవీఎస్ ఐక్యూబ్, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీ ఉప్పల్, 7,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. ప్రైస్ 68,000, 68,000 24 మోడల్. లాట్ నెంబర్ 70 టీఆర్ బండి రిజిస్ట్రేషన్ కాలేదు, 2024 మోడల్, 2024 టీవీఎస్ జూపిటర్ టీఆర్ బండి ఆర్టీఏ ఫార్మ్స్. ప్రైస్ 45,000, 45,000. లాట్ నెంబర్ 72 2024 మోడల్ టీవీఎస్ జూపిటర్ 110cc, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్. ప్రైస్ 55,000 సోల్డ్, 55,000కి సేల్ అయిపోయింది, 2024 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 76. లాట్ నెంబర్ 76 2024 మోడల్ టీవీఎస్ జూపిటర్, 2024 మోడల్, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్, 16,000 తిరిగింది. ప్రైస్ 55,000, 55,000 2024. లాట్ నెంబర్ 68 2025 టీవీఎస్ జూపిటర్, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. ప్రైస్ 55,000 సోల్డ్, 55,000కి సేల్ అయిపోయింది. లాట్ నెంబర్ 71 2024 మోడల్ జూపిటర్, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్. ప్రైస్ 58,000 సోల్డ్, 58,000కి సేల్ అయిపోయింది, 2024 మోడల్. లాట్ నెంబర్ 86. లాట్ నెంబర్ 86 ఇదేం బండి, 2018 మోడల్ యమహా ఫ్యాసినో, రిజిస్టర్డ్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ప్రైస్ 25,000, 25,000కి సేల్ అయిపోయింది, విత్ ఒరిజినల్ ఆర్సీ ఇన్వాయిస్ ఉంది, 2018 మోడల్. లాట్ నెంబర్ 81. లాట్ నెంబర్ 81 2024 మోడల్ టీవీఎస్ ఎక్సెల్ 100, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్. ప్రైస్ 40,000కి సేల్ అయిపోయింది, 40,000 సోల్డ్, 2024 మోడల్, 40,000. లాట్ నెంబర్ 52. లాట్ నెంబర్ 52 2023 మోడల్ హోండా డియో, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్. ప్రైస్ 49,000, 49,000కి సేల్ అయిపోయింది, 2023. లాట్ నెంబర్ 30. రైట్, లాట్ నెంబర్ 30 హోండా యాక్టివా 2022 మోడల్ 6G, 2022 మోడల్ యాక్టివా, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్. ప్రైస్ 55,000 సోల్డ్, 55,000కి సేల్ అయిపోయింది, 2022 మోడల్. లాట్ నెంబర్ 24. లాట్ నెంబర్ 24 2024 మోడల్ హోండా యాక్టివా 6G, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ. ప్రైస్ 66,000 సోల్డ్, 66,000కి సేల్ అయిపోయింది, 24 మోడల్. లాట్ నెంబర్ 9. లాట్ నెంబర్ 9 2024 మోడల్ హోండా యాక్టివా, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్. ప్రైస్ 60,000 సోల్డ్, 60,000కి సేల్ అయిపోయింది, 24 మోడల్. లాట్ నెంబర్ 2 2024 మోడల్ హీరో డెస్టినీ, 2024 హీరో డెస్టినీ, రిజిస్టర్డ్ వెహికల్ విత్ ఒరిజినల్ ఆర్సీ, ఇన్వోసి కూడా ఉంది బండికి అయితే, మీటర్ రీడింగ్ డిజిటల్ ఉంది. ప్రైస్ 53,000 సోల్డ్, 53,000కి సేల్ అయిపోయింది, 24 మోడల్. ఈ లాస్ట్ లైన్లో ఇంకా కొన్ని బైక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాను, దీనికైతే స్టిక్కర్ లేదు. లాట్ నెంబర్ నెక్స్ట్ 133. లాట్ నెంబర్ 133 మన బుక్లెట్లో డీటెయిల్స్ ఉంటాయి, ప్రైజెస్ అయితే ఆప్షన్ టైంలో చెప్తారు, ఏది ఉన్నా సరే ప్రైస్ ఆప్షన్ టైంలోనే మెన్షన్ చేస్తారు. 2024 మోడల్ హోండా షెన్, 2024 హోండా షెన్, రిజిస్టర్డ్ వెహికల్ విత్ ఒరిజినల్ ఆర్సీ అని వస్తుంది. నేను చూసిన దానిలో 1-2 వెహికల్స్కి ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ. 24 మోడల్ షైన్ ఒరిజినల్ ఆర్సీ ఇన్వోసి ఉంది. ప్రైస్ 67,000 సోల్డ్, 67,000కి సేల్ అయిపోయింది. ఈ పేపర్ వర్క్ ప్రాబ్లం ఏం లేదు, ఒరిజినల్ ఆర్సీ ఇన్వోసి ఇస్తారు. లాట్ నెంబర్ 132. లాట్ నెంబర్ 132 2024 మోడల్ హోండా షైన్, రిజిస్టర్డ్ వెహికల్ కాదు ఇది, టీఆర్ బండి. చూడండి టీఆర్ సెట్ అట్లనే ఉంది, 2024 మోడల్. సో ఇట్లా రిజిస్ట్రేషన్ కాకపోతే కూడా ఆర్టీఏలో ఫైన్ పడుతుంది, అవి కూడా కట్టుకోవాలి, చూసుకోండి ప్రతి ఒక్కటి. ఏదైనా 24 మోడల్ షైన్ టీఆర్ బండి, ప్రైస్ 46,000 సోల్డ్, 46,000కి సేల్ అయిపోయింది. సో అక్కడ కూడా మీరు చూసే ఉంటారు, ప్రైజెస్ డీటెయిల్స్ చెప్పిన. సో ఇక్కడ సేల్ అయిన ప్రైస్ మీకు తక్కువ అనిపించిందా ఎక్కువ అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ చెప్పిన వీడియోస్తో కంపేర్ చేసుకుంటే పార్ట్ 1 పార్ట్ 2తోన నేను చూసిన వాటిలో అయితే ఇప్పుడు స్కూటీస్ ప్రైజెస్ చేసిన కదా సేల్ కానివి, అక్కడ ఉన్న బైక్స్ కూడా. సో అక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సేల్ అయిన వాటికి 10,000 తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎస్టిమేషన్ ఇది అయితే చెప్పడం ఆప్షన్ టైంలో ఎంత చెప్పారు అంటే 55,000 చెప్పారు, 46,000కి ఇచ్చారు, 10,000 తక్కువ ఇచ్చారు. 24 మోడల్. లాట్ నెంబర్ 119. లాట్ నెంబర్ 119 2021 మోడల్ ప్యాషన్ ప్రో, 2021 ప్యాషన్ ప్రో, రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీ ఫార్మ్స్, 40,000 సోల్డ్,
వీళ్ళు చెప్పడం 45,000 చెప్పారు, 40,000కి ఇచ్చారు, 5,000 తగ్గించారు. మ్యాక్స్ 40,000 అన్నారు అనుకో 35 ఇస్తారు, 50 అంటే 45, 40 అటు ఇటుగా ఒక 5-10,000 డిఫరెన్స్ ఉంటుంది ఏ వెహికల్ అయినా సరే. ఇది వచ్చేసి 21 మోడల్ 35,000 సోల్డ్ అయిపోయింది, 40,000 సోల్డ్ అయింది 21 మోడల్. లాట్ నెంబర్ 104, లాట్ నెంబర్ 104 2023 మోడల్ గ్లామర్ రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్ 45,000 సోల్డ్. వీళ్ళు చెప్పడం 55,000 చెప్పారు, ఇవ్వడం 45,000కి ఇచ్చారు. 2023 మోడల్. లాట్ నెంబర్ 106 2022 మోడల్ హీరో గ్లామర్ రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్, ప్రైస్ 44,000 సోల్డ్, 44,000కి సేల్ అయిపోయింది 2022 మోడల్. లాట్ నెంబర్ 79, లాట్ నెంబర్ 79 టీవీఎస్ జూపిటర్ 2023 మోడల్ రిజిస్టర్డ్ వెహికల్ ఆర్టీఏ ఫార్మ్స్ 50,000 సోల్డ్, 55,000 చెప్పారు, 50,000కి ఇచ్చారు. 2023 మోడల్. లాట్ నెంబర్ 80 2025 టీవీఎస్ ఎంటార్క్ రిజిస్ట్రేషన్ కాలేదు, టీఆర్ బండి ఆర్టీఏ ఫార్మ్స్ టీఆర్ బండి 25 మోడల్ ఎంటార్క్, ప్రైస్ వీళ్ళు చెప్పడం 55,000కి చెప్పి 46,000కి ఇచ్చారు, దగ్గర 9,000 తగ్గించారు. 2025 మోడల్ 46,000 సోల్డ్. సో ప్రైజెస్ ఎలా అనిపించిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూడండి, పార్ట్ 3 చూస్తే కూడా మీకు ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.